గుజరాత్ టైటన్స్ అండ్ ఆర్సీబీ. ఆల్రెడీ ఈ ఐపీఎల్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ జరిగింది బెంగళూరులో. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ సూపర్ గా విన్ అయింది. ఇప్పుడు అహ్మదాబాద్ లో జరుగుతుంది. గుజరాత్ టైటన్స్ రివెంజ్ తీర్చుకుంటారో లేదో చూడాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో చూసుకుంటే గుజరాత్ కి టాప్ 3 బలం. టాప్ 3 వచ్చేసి సాయి సుదర్శన్, సుమన్ గిల్, బట్లర్. వాళ్ళు ముగ్గురు ఫామ్ లోకి వచ్చారు. ఇటేమో భువనేశ్వర్ కుమార్ అండ్ ఎజ్లీవుడ్. మొన్న చూసుకుంటే ఢిల్లీ మ్యాచ్ లో పవర్ ప్లే లోనే 8 రన్స్ కి 6 వికెట్స్ తీశారు. ఈ మ్యాచ్ లో అటు గుజరాత్ టాప్ ఆర్డర్ కి ఇటు ఆర్సీబీ టాప్ బౌలర్స్ కి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ అనుకోవచ్చు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే పిల్సాల్ట్ తను ఇంజూర్ అయ్యాడు. తను ఇప్పట్లో టీంలోకి వచ్చేలా కనిపించట్లేదు. బేతల్ ఆడుతున్నాడు. బేతల్ 2 మ్యాచ్లు కూడా స్టార్టింగ్ చాలా అద్భుతంగా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ లో 3 4లు కొట్టాడు. తర్వాత మ్యాచ్ లో 2 6లు కొట్టాడు. కానీ ఎర్లీగా అవుట్ అవుతున్నాడు. అండ్ అటు విరాట్ కోహ్లీ మాత్రానికి లాస్ట్ మ్యాచ్ లోనే 9000 రన్స్ కొట్టాడు. సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే 8 మ్యాచెస్ లో 350s కొట్టాడు. సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అటు దేవదత్ పడికల్ అయితే ఆల్రెడీ మరో క్రీజ్ గెల్ అంటున్నారు. అంత అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా అదర్ ఎండ్ లో విరాట్ కోహ్లీ ఉంటే మాత్రానికి తనైతే రెచ్చిపోయి ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ తనకి చాలా బలం. అండ్ అలాగే కెప్టెన్ రజిత్ పడిదార్ అవ్వచ్చు, టీమ్ డేవిడ్, జితేష్ శర్మ అండ్ రొమారియో అయితే ఫామ్ లో లేరు. వాళ్ళకి వచ్చిన ఛాన్సులను వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇక ఆర్సీబీ బౌలింగ్ అయితే మామూలుగా లేదు. ఒక ఎండ్ లో భువి, ఇంకొక ఎండ్ లో ఎజిల్వుడ్. వరల్డ్లోనే ది బెస్ట్ బౌలింగ్ డ్యూ అనుకోవచ్చు. వాళ్ళనైతే అంత సూపర్ బౌలర్స్ వాళ్ళు. పవర్ ప్లే లోనే టాప్ ఆర్డర్ ని కుప్పకొలుస్తున్నారు. ఏ టీం అయినా సరే. రషిక్ దార్ అవ్వచ్చు, కృణాల్ పాండ్యా, సుయా శర్మ ముగ్గురు చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. ఈ బౌలింగ్ కి ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే 6th బౌలింగ్ ఆప్షన్ ఉండట్లేదు. 6th బౌలింగ్ ఆప్షన్ గా రొమారియోకి ఇస్తే తను అట్రప్లాఫ్ అవుతున్నాడు. రొమారియోని పక్కన పెట్టి వెంకటేష్ అయ్యర్ ని తీసుకోవాలంటున్నారు ఫ్యాన్స్ అంతా. ఏం జరుగుతుందో చూడాలి. రొమారియోని అండ్ బౌలింగ్ లో రషిక్ దార్ ని ఇద్దరిని పక్కన పెట్టి రొమారియో ప్లేస్ లో వెంకటేష్ అయ్యర్ ని, రషిక్ ప్లేస్ లో జాకబ్ డఫీన్ తీసుకుంటే మాత్రానికి అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఇంకా తిరుగు లేకుండా ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇంకా అలాగే గుజరాత్ అంటే ఒకటే టాప్ 3 సాయి సుదర్శన్, గిల్, బట్లర్. ఈ ముగ్గురు ఆడితే ఆ టీం గెలుస్తుంది. ఈ ముగ్గురు అవుట్ అయితే ఆ టీం ఓడిపోతుంది. అంతే. మిడిల్ ఆర్డర్ అంతా వరస్ట్ గా ఉంది. హోల్డర్ ఒక్కడు కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాడు ఆ టీం కి మిడిల్ ఆర్డర్ లో. అండ్ అలాగే బౌలింగ్ మాత్రానికి ముగ్గురు స్పీడ్ గన్స్. రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ముఖ్యంగా రబాడా అయితే ప్రతి బాల్ 150+ స్పీడ్ తో వేస్తున్నాడు. అండ్ అలాగే సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వాళ్ళు కొన్ని మ్యాచ్లు బాగా వేస్తున్నారు, కొన్ని మ్యాచ్ ఫెయిల్ అవుతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ అయితే వేస్తనేమో అద్భుతంగా వేస్తున్నాడు, లేదంటే ఫుల్ రన్స్ ఇస్తున్నాడు. అండ్ రషీద్ ఖాన్ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 2-3 మ్యాచ్లు తప్పించి మిగిలిన అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద చూసుకుంటే రషీద్ ఖాన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ పే బ్యాక్ ఇస్తాడా లేదా. ఇక ఆర్సీబీ చూసుకుంటే ఇప్పటికే 8 మ్యాచెస్ లో 6 విన్స్ తో టాప్ 2 లో ఉన్నారు. వాళ్ళకి నెట్ రన్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. ఇక మిగిలిన 6 మ్యాచెస్ లో ఈ మ్యాచ్ తో కలిపి ఒక 2-3 మ్యాచెస్ గెలిచిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. మిగిలిన 6 మ్యాచెస్ లో 4 గెలిస్తే మాత్రానికి వాళ్ళు టాప్ 2 లో ఉంటారు. లాస్ట్ టైం చూసుకుంటే టాప్ 2 లో ఉండి ఈజీగా వాళ్ళు ట్రోఫీ విన్ అయ్యారు. ఈ సీజన్ లో కూడా అలాంటి పొజిషన్ లో ఉంటే వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. ఈ మ్యాచ్ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రానికి వాళ్ళు ఇక టాప్ 2 లో ఉన్నట్టే. అండ్ అలాగే అటు చూసుకుంటే పంజాబ్ అవ్వచ్చు, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ నుంచి వాళ్ళకి టాప్ 2కి పోటీ గట్టిగా ఉంది. పంజాబ్ 13 పాయింట్స్ తో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు 12 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ అలాగే గుజరాత్ చూసుకుంటే 5th పొజిషన్ లో ఉన్నారు. 8 మ్యాచెస్ లో 4 విన్ అయ్యారు, 4 ఓడిపోయారు. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అందులో హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఈ మ్యాచెస్ గెలిస్తేనే వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.